హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు ఆ దేవుని కూడా అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు ఏంటంటే లేట్ అయిపోయింది నాకు ఈడే పెట్టడం. ఎందుకంటే మా పాపకి జ్వరంగా ఉంది. రాత్రి అంతా జ్వరమే, హాస్పిటల్ తీసుకెళ్ళాక తగ్గలేదు. తీసుకెళ్ళాలి మళ్ళీ ఇప్పుడే. అందుకని నాకు ఇంట్లో పని చేసుకుని పూజ చేసుకున్నప్పుడు లేట్ అయింది. ఇప్పుడు ఏడే అనిపిస్తుందంటే రోజు మనం పూజ చేసుకుంటాం కదా ఇంట్లో. మా ఇంట్లో కూడా నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటాను. అంటే మేము రోజు బజార్కి వెళ్ళి తెచ్చుకోలేం కదా, పొలం పనికి వెళ్తూ ఉంటాడు మా ఇంట్లో అయినా. అందుకని నాకు పూల మొక్కలు వేసుకున్నాం అనమాట. వేసుకుంటారు కదా, అందరూ ఇళ్ళల్లోనే ఉంటాయి కదా. అట్లాగే ఈరోజు నాకు అసలు అర్థమే కావట్లేదు. పూలు కోసేదానికైతే వెళ్ళాను. వెళ్తే నేను వేసిన ఒక మొక్క, పాసాన మొక్కలు ఉంటాయి కదా కలర్స్, నేను ఒక కలరే వేసుకున్నాను. అంటే అది కూడా కొనింది కాదు, వేరే వాళ్ళ ఇంటికాడ తెచ్చుకొని వేసుకున్నాను. అది తెచ్చినా కానీ ఆ కలరే పూస్తుంది. ఈరోజైతే విచిత్రంగా రెడ్ కలర్ పూసింది. నేను రెడ్ కలర్ కాదు వేసింది, గంధం కలరు. నేను చూపిస్తాను. చెట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఆ చెట్టు ఆ పూలు పూస్తూనే ఉండింది, కానీ ఈరోజైతే విచిత్రంగా రెడ్ కలర్ పూసింది. నాకు అది ఆశ్చర్యం అనిపించేసింది. ఇప్పుడే పూలు కూడా కోసి పూజ చేసుకున్నాను అమ్మవారు పెట్టి. నేను మా అమ్మ ఇంట్లో వాళ్ళని సత్యమేని అనుకుంటున్నాను. మీకు అవి చూపిస్తాను. చెట్టు చూడండి. నాకు అసలు అర్థమే కావట్లేదు ఎలా పూసిందా అని. నేను ఇంతవరకు చూడలేదు, ఎక్కడ కూడా కంటితో చూడలేదు ఎక్కడ. నాకు అదొక విచిత్రంగా ఉంది. ఆ పువ్వు కూడా తెంపలేదు, అలాగే పెట్టున్నాను చెట్టుకి. మా ఆయన వస్తే మా ఆయనకు కూడా చూపించాలని మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, చూసి చెప్పండి. నేనైతే అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఆ మొక్క ఏమన్నా కలిపి నాటారేమని. లేదండి, నేను ఒక కలరే నాటాను. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఒక కలరే నాటుకున్నాను. కానీ ఆ పువ్వు ఎలా పూసిందని నాకే ఆశ్చర్యంగా ఉంది. చూసి మీరు కూడా చూడండి, చూపిస్తాను. ఇది కదా, చూపిస్తారా అండి? ఇదే చెట్టు. ఇప్పుడే పూలు కోసాను నేను. చూపిస్తుందా? దాసాన్ చెట్టు నీళ్ళల్లో కూడా ఉంటాయి. ఈ కలర్ అనమాట నేను వేసుకుంది. కలరు మేము వేసిన కంచి కూడా ఈ పువ్వులే పూస్తున్నాయి. కానీ ఈరోజు అవుపిస్తుందా రెడ్ కలరు. అమ్మడికి తీసుకెళ్తాను. చూడండి, నేను తెంపలేదు ఆ పువ్వును కూడా, అలాగే పెట్టున్నాను. ఇదిగో లేదు, ఈ కలర్ అనమాట. ఈ కొమ్మకి ఇలా పూస్తుంది కదా, ఈ కొమ్మకి రెడ్ కలర్ పూస్తుంది. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు అదొక విచిత్రం అనిపిస్తుంది, ఎలా జరిగింది ఇదని. నేను రోజు అమ్మవారికి కోసి పెట్టుకుంటాను మా ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, పూస్తుంది కదా. నేను ఒకటే కలర్ వేసుకున్నాను. మీరు అట్లాగా అనుకోవద్దు మళ్ళీ గబక్కన, అంటే ఆ కలరు ఈ కలర్ కలిపేశారు కాదని. లేనే లేదు, నేను వేసింది మాత్రం ఈ కలరే. ఈ కలరే వేసుకున్నాను. కానీ రెడ్ కలర్ ఎందుకు పూసినా తెలియట్లేదు. ఈ పూలు రోజు నేను మా ఇంట్లో అమ్మవారికి పెట్టుకుంటాను. అంటే రోజు బజార్కి వెళ్ళి తెచ్చుకోలేము కదా అన్నమాట. చూడండి, ఇది అమ్మవారి సత్యమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను రోజు చెట్టు పూలే కోసి పెట్టుకుంటాను. నాకు అలాగే అనిపించింది ఈరోజే ఎందుకో. చూడండి, పువ్వులు చాలా ఉన్నాయి. నేను కోసి అమ్మవారికి పెట్టాను. ఇప్పుడే పెట్టినాక వీడియో తీసుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉందో పూసి. చూసారా ఫ్రెండ్స్? మీకేమన్నా అర్థమవుతుందా కొంచెం అయినా? నాకు అసలు అర్థమే కావట్లేదు ఎలా పూసిందని. నేను అమ్మవారి దయ అనుకోవాలి, నేను అలాగే అనుకుంటున్నాను. ఇంతవరకు నేను ఇట్లాగ ఎక్కడ చూడలేదు. ఇప్పుడే నేను నా ఇంట్లో నా చెట్టుకి ఇట్లాగ పూస్తుందంటే నాకే చిత్రంగా ఉంది. అదొక సంతోషంగా కూడా ఉంది. నేను మా ఇంట్లో వాళ్ళు సత్యమే అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.